పొట్ట తగ్గాలని కార్బోహైడ్రేట్స్ పక్కన పెట్టేశావా లేదా ఫ్యాట్స్ తినడం మానేసావా? వెల్కమ్ బ్యాక్ టు డే 12 ఆఫ్ 30 డేస్ బిగినర్ సిరీస్. ఇక్కడ ప్రతి బిగినర్ చేసే మిస్టేక్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. చాలా మంది అనుకుంటారు రైస్ తింటే లావ్ అయిపోతామని, కానీ నిజమేంటంటే రైస్ ఈజ్ ఈక్వల్ టు కార్బోహైడ్రేట్స్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మన బాడీకి ఎనర్జీ జనరేట్ చేసేదే కార్బోహైడ్రేట్స్. నీ రోజు మొత్తంలో బాడీలో ఎనర్జీ ఉండాలంటే నువ్వు కార్బ్స్ తినాలి. మరి ఫ్యాట్స్ పరిస్థితి ఏంటి? ఏంట్రా నేను ఫ్యాట్ తగ్గాలంటే ఇది మళ్ళీ ఫ్యాట్స్ తినమంటాడు ఏంట్రా అని అనుకుంటున్నారు కదా. డే మొత్తంలో హెల్దీ ఫ్యాట్స్ తినడం వల్ల నీ హార్ట్ కి, నీ బ్రెయిన్ హెల్త్ కి, నీ ఓవరాల్ బాడీకి, అంతేగాక ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. హెల్దీ ఫ్యాట్స్, హెల్దీ కార్బ్స్ అసలు ఏ ఫుడ్స్ లో ఉంటాయి అనేది ఒక రీల్ చేశాను మీకోసం. ఇక్కడ పిన్ చేస్తాను, చెక్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక బైక్ ఉందనుకోండి, కార్బ్స్ ఈజ్ ఈక్వల్ టు పెట్రోల్, ఫ్యాట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంజిన్ ఆయిల్. ప్రోటీన్ ఎలా అంటే ఇంటిగ్రల్ మధ్య చేసి సిమెంట్ లాంటిది అనమాట. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క న్యూట్రియంట్ ఇంపార్టెంటే, కాకపోతే బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి. రేపు డే 13 లో ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్ జిమ్ స్టార్ట్ చేసి ఇబ్బంది పడుతున్నాడో అతనికి రీల్ షేర్ చేయండి.